ఫ్రెండ్స్, వయసు పెరిగే కొద్దీ చాలా మందికి బరువు పెద్దగా పెరగకపోయినా బెల్లీ ఫ్యాట్ మాత్రం నెమ్మదిగా ముందుకు రావడం స్టార్ట్ అవుతుంది. డైట్ చేసినా వ్యాయామం చేసినా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం కష్టంగా అనిపిస్తుంది. అసలు వయసు పెరిగే కొద్దీ బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది? శాస్త్రవేత్తల అధ్యయనంలో తెలిసిన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని అమెరికాలోని సిటీ ఆఫ్ హోప్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీని ఫలితాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వయసు పెరిగే కొద్దీ పొట్టలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమైన జీవక్రియను ఈ అధ్యయనం మొదటిసారిగా గుర్తించింది. మన శరీరంలో వైట్ అడిపోజ్ టిష్యూ అనే కొవ్వు నిల్వ చేసే భాగం ఉంటుంది. ఇందులో ఏపీసీలు అంటే అడిపోసైట్ ప్రొజెనైటర్ సెల్స్ అనే స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇవి అవసరమైనప్పుడు కొత్త కొవ్వు కణాలుగా మారతాయి. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ స్టెమ్ సెల్స్ ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకపై నిర్వహించిన పరీక్షలో ముసలి ఎలుకల నుంచి తీసుకున్న ఏపీసీలను చిన్న ఎలుకల్లోకి ప్రవేశపెట్టగా అవి భారీ సంఖ్యలో కొత్త కొవ్వు కణాలను తయారు చేశాయి. కానీ చిన్న ఎలుకల స్టెమ్ సెల్స్ ను ముసలి ఎలుకల్లోకి ప్రవేశపెట్టినప్పుడు మాత్రం అలాంటి ఫలితం కనిపించలేదు. అంటే సమస్య వయసు పెరిగిన తర్వాత మాత్రం కొత్త స్టెమ్ సెల్స్ ను ఉత్తేజపరిచి మరిన్ని కొవ్వు కణాలను తయారు చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు మనుషుల కొవ్వు కణజాలాన్ని కూడా పరిశీలించగా ఇదే తరహా సిపిఏఎస్ కణాల మధ్య వయసు వారిలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే ఎలుకలో కనిపించిన ప్రక్రియ మనుషుల్లో కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ఈ కొత్త స్టెమ్ సెల్స్ ను లేదా LIFR వ్యవస్థను నియంత్రించే చికిత్సలను అభివృద్ధి చేయగలిగితే వయసు పెరిగే కొద్దీ వచ్చే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంతో పాటు మధుమేహం, గుండె జబ్బులు వంటి మెటబాలిక్ సమస్యలను కూడా నివారించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ దిశగా మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.